ప్రైజ్ లార్డ్. మీరందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు నేను ఒక చిన్న సిరీస్ లాగా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. జస్ట్ ఏంటి అంటే మీరు నిజమైన క్రైస్తవుల క్వశ్చన్కి సమాధానం మనల్ని మనం పరీక్షించుకుంటూ చూద్దాము. సో నంబర్స్ సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఉంది, దేవుడు మనిషి కాదు అబద్ధం ఆడుటకు అని. సో దేవుడిని మీరు ఏమని అనుకుంటున్నారు? హూ ఇస్ గాడ్? అసలు దేవుడు ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఇంకోలాగా, ఒకరోజు మిమ్మల్ని ప్రేమించి మరి మరొక రోజు మిమ్మల్ని ద్వేషించి అలా ఉంటారా? లేదు కదా. కానీ మనము మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తామో, మనుషులు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే మనం కూడా దేవుణ్ణి ట్రీట్ చేస్తాము. చాలాసార్లు మరి దేవుడు మనకి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వనప్పుడు, మన ప్రార్థనలకు ఆయన విని జవాబు ఇవ్వనప్పుడు మనం ఏమనుకుంటాము? అసలు దేవుడే లేడు, దేవుడు నా ప్రార్థనలే వినట్లేదు, దేవుడు నాతో కోపంగా ఉన్నారు, లేదా దేవుడు అసలు లేనే లేడు అని కూడా అనేస్తారు చాలామంది. మరి దేవుడు అసలు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేయకుండా, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా మరి ఇష్టం వచ్చినట్టు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మనిషా అండి? దేవుడు మీలాగా నాలాగా ఒక మనిషా? కాదు కదా. దేవుడు మీతో అబద్ధం ఆడతారా? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఏది చెప్తారో అది ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ఆమెన్. కాకపోతే టైం తీసుకోవచ్చు, హీ క్యాన్ టేక్ టైం. మరి సమయం ఎంత తీసుకున్నా అది మన మంచికే అని మనం తెలుసుకోవాలి. ఒక పరిస్థితి, ఒక శ్రమ వచ్చింది అనగానే మరి దేవుడిని దూషించడం, ఆయన మీద విశ్వాసముని కోల్పోవడం, చిరాకు పడ్డం, మనతో ఉన్న వారి మీద కూడా చిరాకు పడ్డం, ఇలాగా చేస్తూ ఉంటాము. కానీ దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏది చెప్తారో ఆయన అదే చేస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం యోబుని గుర్తు తెచ్చుకొని, ఆయన ఎలా అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన మరి దేవుణ్ణి దూషించలేదు. దేవుడు మనిషి కాదు, హీ ఈజ్ గాడ్. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. సో ఆయన మీద నమ్మకం ఉంచండి, మీ విశ్వాసాన్ని పెంచండి, దేవుణ్ణి దేవునిలాగా ట్రీట్ చేయండి. ఇంకా దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తారు. ఆయనకు తెలుసు మీకు ఎప్పుడు ఇవ్వాలి అనేది. మీ ప్రార్థనలకు జవాబు ఎప్పుడు ఇవ్వాలనేది ఆయనకి తెలుసు. సో ఖచ్చితంగా ఆయన మంచే చేస్తారు. ఆమెన్. ఈ లోకంలో ఉన్న తండ్రి మరి తన బిడ్డకు శ్రేష్టమైనది ఇవ్వాలనే కదా చూస్తారు. ఒక బిడ్డ తన తండ్రికి బ్రెడ్ అడిగితే, రొట్టె అడిగితే మరి స్టోన్ ఇస్తారా? కాదు కదా. మరి అది బైబిల్లో రాసిన మాటే. అలాంటిది మనల్ని సృజించిన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆయన మనకి మరి మంచే చేయాలని కోరుతారు, కానీ చెడు చేయాలని కోరరు. ఖచ్చితంగా ఆయన మన పరమ తండ్రి కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి వచ్చారు.
సో ఏదైనా విషయంలో డిలే అవుతుందంటే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఆయనను స్తుతించండి, ఆయన మీద నమ్మకం ఉంచండి. ఆయన ఖచ్చితంగా మీకు మంచే చేస్తారు. దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మరి అందరికీ ప్రైజ్ లార్డ్.